Hi, this is Rocha. Welcome to iVote Ground Report. కరీంనగర్ జిల్లాలోని ఓ కీలక సెగ్మెంట్ గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాం. పార్టీలతో పని లేకుండా వ్యక్తులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడి ఓటర్లు. సామాజిక వర్గాల ప్రభావము ఎక్కువే. ఇక ఈ సెగ్మెంట్ నుంచి గల్ఫ్ కు వలస వెళ్లే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. బీడీ కార్మికులు ఎక్కువే. ఇదే జగిత్యాల. జగిత్యాలలో పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నా పేరు రవిచంద్ర. జగిత్యాల పొలిటికల్ ట్రెండ్ ఏందో తెలుసుకునేందుకు జగిత్యాలకు చేరుకున్నాం. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారు, జగిత్యాల ఉన్నటువంటి జన సమస్యలు ఏంటి, జగిత్యాల నుంచి గల్ఫ్కి వెళ్ళిన వాళ్ళ యొక్క బాధలేంటి, జగిత్యాలలో ఉన్నటువంటి బీడీ కార్మికుల యొక్క పరిస్థితి ఏంటి, ఇవన్నీ వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. జగిత్యాల సెగ్మెంట్ పొలిటికల్ సిచ్యువేషన్ చూసే ముందు బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా జగిత్యాల నియోజకవర్గంలో జనాభా 2,90,785 మంది. మొత్తం ఓటర్లు 1,95,145 మంది. ఇందులో పురుషులు 96,277 కాగా స్త్రీలు 98,868 మంది. ఇక ఈ నియోజకవర్గంలో మండలాలు 3. 1 రాయికల్, 2వది సారంగపూర్, 3 జగిత్యాల. కరీంనగర్ జిల్లాలో జగిత్యాలకు ప్రత్యేక స్థానం ఉంది. వ్యవసాయమే ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం. జగిత్యాల సెగ్మెంట్ నైసర్గిక భౌగోళిక స్వరూపాన్ని చూద్దాం. కరీంనగర్లో అతిపెద్ద డివిజన్గా జగిత్యాల పేరొందింది. జాకంటేల్ అనే ఇద్దరు ఫ్రెంచ్ శాస్త్రవేత్తల పేర్లతో జగిత్యాలకు ఆ పేరు వచ్చినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలో జగిత్యాల వ్యవసాయ రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పీ కాలువ ప్రవహిస్తుండటంతో ఇక్కడి పంటలు సమృద్ధిగా పడుతున్నాయి. పొలాసులో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఉంది. ఇక ఈ సెగ్మెంట్లో బీడీ కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. చాలా మంది మహిళలు వ్యవసాయంతో పాటు బీడీ కార్మికులుగా ఉపాధి పొందుతున్నారు. అయితే యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేవు. దీంతో చాలా మంది యువతీ యువకులు గల్ఫ్ కు వలస వెళ్లారు. అటు జగిత్యాల పట్టణానికి చుట్టుపక్కలున్న గ్రామాలకు ఇదే ప్రధాన వ్యాపార కేంద్రం. ఇక ఇరుగు పొరుగు పల్లెల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటుంటారు. నిజాం పరిపాలనకు గుర్తుగా పట్టణంలో అప్పటి నిర్మాణాలు కనిపిస్తాయి. అయితే అవన్నీ ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. మొఘల్ చక్రవర్తి నిర్మించిన జగిత్యాల కిల్లా ఇక్కడే ఉంది. దీన్ని నక్షత్రాకారంలో నిర్మించారు. దీని చుట్టూ లోతైన కందకం ఉంది. ఇక పట్టణంలో క్లాక్ టవర్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. దీన్ని 1937లో ధర్మజలపతిరావు నిర్మించారు. ఇక జగిత్యాలలో పాలిటిక్స్ ఎప్పుడూ ఇంట్రెస్టింగే. ఇక్కడ పొలిటికల్ హిస్టరీని ఒకసారి చూద్దాం. ప్రస్తుతం జగిత్యాల నియోజకవర్గానికి టీడీపీకి చెందిన ఎల్ రమణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిపై రమణ సుమారు 30,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన జీవన్ రెడ్డి 2004లో వైఎస్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. 2009లో ఓడిపోయారు. అంతకుముందు 1983లో టీడీపీ తరఫున గెలిచిన జీవన్ రెడ్డి ఎన్టీఆర్ కేబినెట్ లో కూడా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నుంచి ఇప్పటి వరకు జగిత్యాలలో 8 సార్లు ఎన్నికలు జరిగాయి. 4 సార్లు టీడీపీ, 4 సార్లు కాంగ్రెస్ విజయం సాధించాయి. ఇక 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి భారీ మెజార్టీ రాగా, లోక్సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కి 10,000 ఓట్లకు పైగా మెజార్టీ రావడం విశేషం. బతుకు తెరువు కోసం దుబాయ్ పోతే అక్కడా కష్టాలే. ఆ కన్నీటి వ్యధలు తెలుసుకుందాం చిన్న బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్.